అనేది ముందు నుంచి కూడా అక్క జైలు నుంచి వచ్చినప్పటి నుంచి జరుగుతున్న పరిణామం. ఇప్పుడు ఇది హరీష్ రావుని టార్గెట్ చేసిందా, ఎవరిని టార్గెట్ చేసింది కాకుండా ఇప్పుడు జైలు నుంచి రాకుండా పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకోవాలని ఒక విజ్ఞత. ఎందుకంటే కేసీఆర్ గారి బ్లడ్ ఆమె ఉద్యమం నుంచి నైట్ స్టార్ అయిపోయి ఏదో వచ్చి ఏదో చేసింది కాదు. 2006 నుంచి ఉన్న బిజినెస్ అన్ని వదిలేసుకొని పార్టీకి ప్రయత్నించి పార్టీకి ఎంతో అంటే జాగృతి అనేది బీఆర్ఎస్ పార్టీకి వెన్నెముక లాంటిది. అక్క పనిచేసినవి కూడా ఎన్నో చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు అనేటివి అక్కకున్నాయి. ఇప్పుడు 2006 నుంచి పార్టీకి పనిచేసిన కవితక్కను ఇవాళ మనం ఒక్కసారి ఇవాళ ఒక్కసారి హరీష్ రావు ఎవరండి? హరీష్ రావు మన కార్యకర్తకు పార్టీకి పనిచేసి వచ్చినాయన్న చెప్పండి. ఇప్పుడు ఈయన సంతోషం మన పార్టీకి పనిచేసి వచ్చినాయన్న కాదు కదా. ఇప్పుడు 2006 డైరెక్ట్ పార్టీలో ఉండి పార్టీలో ఉద్యమాలు చేసి రైలు రోకులు చేసి అవన్నీ చేసి పార్టీకి ఎంతో సపోర్ట్ చేసిన కవితక్క. ఇప్పుడు కవితక్క త్యాగం అనేది చాలా గొప్పది మా ఉద్దేశంలో. నీకు ఇవాళ రాజ్యసభ మెంబర్ ఇచ్చారు, నీకు ఇవాళ హరీష్ రావుకు మినిస్టర్ ఇచ్చారు. కావాలనుకుంటే కవితక్క కేసీఆర్ బిడ్డ అంటే మినిస్టర్ అక్క తీసుకోకపోతుండేనా? రాజ్యసభ మళ్ళీ తీసుకుంటుండే, ఎమ్మెల్సీ ఎందుకు తీసుకుంటుండే? అటువంటి పదవులకు ఆశించేది అక్క కాదు, ప్రజల కోసం పనిచేసే అక్క కవితక్క. ఇంకోటి ఆ మ్యాచ్ బాక్స్ స్టార్ ఏమన్నా ఏం పీకేది ఏం లేదు అంతని. ఇంకోటి ఏంటంటే కొత్తగా ఆర్ఆర్ కూడా బుల్లెట్ అంటే అది రబ్బర్ బుల్లెట్. ఇంకోటి మీరు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసిన సిబిఐ దానికోసము ఎవరు స్పందించలేని అక్క అంటే హరీష్ రావు మాట్లాడిందంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు పొలిటీషియన్ల జోకర్లు అర్థమవుతలేదు. ఆ శాఖకు సంబంధించిన మంత్రి మాట్లాడకపోతే ఎవరు మాట్లాడుతారండి? ఇప్పుడు ఆ శాఖకు సంబంధించిన సిబిఐ ఎంక్వైరీ వేయమంటే ఆ శాఖకు సంబంధించిన మంత్రి మాట్లాడాలి కదా, ఆయనే మాట్లాడండి. ఇంకోటి ఆయన తప్పించుకోనిక మాట్లాడిండు. ఇప్పుడు మా అధ్యక్షురాలు ఏమన్నది, మనకు తెలంగాణకు ఒక భౌగోళికంగా తెచ్చిన ఒక ఉద్యమకారుడు కేసీఆర్ గారికి ఇంత మంచి పేరున్నాయనను ఈ పేరు ఖరాబు చేయడం వల్ల పార్టీ అధినాయకుడి వల్ల ప్లస్ అసెంబ్లీ సాక్షిగా సిబిఐ ఎంక్వైరీ చేయడం ఒక కూతురులో నాకు బాధ అనిపిస్తుంది. అదే పార్టీలోకి నేను కార్యకర్తలాగా నాకు బాధ అనిపిస్తుంది అని చెప్పింది. మీరు ఎవరు స్పందించిన దానికి మీరు స్పందించి మీకు నిజంగా గుండె కోసుకుంటే ఇట్లా కేసీఆర్ కనిపిస్తాడు అని చెప్పిన హరీష్ రావు మరి ఇప్పుడు నువ్వు ఒక పార్టీకి మరి ఒక బయట ధర్నకు కానీ ఒక దానికి రాష్ట్ర రోగానికి ఎందుకు పిలిపినేలే? నిన్ను నువ్వు కాపాడుకొని అక్కేమన్నది ఆ శాఖ మంత్రికి ఉన్నది. కేసీఆర్ తప్పు అంటారు కదా, సరే తప్పు చేయడానికి తప్పు అన్నప్పుడు శాఖలో ఉన్న నువ్వు మంత్రివి, ఆ మంత్రిని ఎందుకు అడుగుతలేరు? కింద అడుగుతలేరు అన్నది ఏం తప్పు అన్నది? ఇప్పుడు కూడా చూస్తే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త కేసీఆర్ రక్తం ఉన్నటువంటి ఒక ఆ బ్లడ్ లైన్ అనేది ఫైటర్ అనేది తెలిసింది. ఇవాళ ఎవరన్నా ఒకరు దూషించిందా? ఒక మాట నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి ఇప్పుడు రాజీనామా చేశారు ఇప్పుడు ఆమె, కానీ మొత్తం పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి ఫ్లెక్సీలు ఫోటోలు తెచ్చి బయటేశారు, తగలబెట్టారు, ఫ్లెక్సీలు చించేశారు కవితది. సో ఒకే రోజులో అసలు వాస్తవానికి చెప్పాలంటే పార్టీ నిన్న కేసీఆర్ కానీ అలాంటి పిలుపులు ఇవ్వలేదు. దీని వెనకాల ఎవరున్నారు అనుకుంటున్నారు? ఇప్పుడు ఆమె సస్పెండ్ చేశారు, అంతవరకు ఓకే. ఫ్లెక్సీలు చించేంత కోపం కార్యకర్తలకు ఉంటుందా జనరల్గా కేసీఆర్ కూతురు పైన? దీని వెనకాల ఎవరున్నారు? ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ఇది ఇప్పటి నుంచి జరుగుతున్న కుట్ర కాదు. ఇది నేను ముందు నుంచి జరుగుతున్న కుట్ర. ఆవేదనకు గురైపోయి ముందు నుంచి కూడా అక్క మాట్లాడుతుంది, చెప్తుంది అదే. ఇప్పుడు ముందు నుంచి అక్క చెప్తుంది ఇదే, వెనుక జరుగుతున్న తను మీరు గుర్తుపట్టండి. అందరికీ చెప్తే కాదు అని చెప్పి ఒక లెటర్ పూర్వకంగా అంతర్గతంగా ఒక ఇంటెలిజెంట్ లెక్క లోపటి నుంచి రాస్తా కూడా ఆమెను ఎంత మీరు టార్చర్ చేసి ఒక ఆడపిల్లను ఒక మహిళను చూసి కుటుంబ సభ్యులు మీరు ఇంత టార్చర్ చేస్తున్నారని లెటర్ రాస్తే లెటర్ కూడా బయట పెట్టిండ్రు. ఆ లెటర్ అయిపోయింది, సరే లెటర్ అయిపోయింది, మాట్లాడినాం పోయినాం. ఇప్పుడు లోపల ఒకరి పేరు పార్టీకి ఖరాబ్ కావద్దని చెప్పి పేర్లు చెప్పకుండా వీళ్ళు ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది చూసుకో అని చెప్తే సొంత అన్నకు చెల్లెకు కొట్టాడ పెడుతుంటే బలవంతంగా పేర్లు చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు మీరు పటాకులు ఎందుకు కాలుస్తారండి? ఇప్పుడు భవన్లో పటాకులు కాల్చేంత మీకు సంతోషకరమైన వార్త ఏముంది? అంటే తల్లి కూతురుని కుటుంబాన్ని సపరేట్ చేస్తే మీకు జరుగుతున్న సంతోషాన్ని కనబడతలేదా మీకు? ఇప్పుడు మనం ఏదైనా పండుగ కానీ ఎవరున్నారు ఈ కుట్ర వెనకాల? ఇప్పుడు కవిత ఆరోపణ చేస్తున్నట్టు హరీష్ రావు ఉన్నారు. 110% మ్యాచ్ బాక్స్ స్టార్ రబ్బర్ బుల్లెటే, వాడు రబ్బర్ చెప్పుల రబ్బర్ బుల్లెటే. మేము అక్క కోసం, ఎందుకంటే మా అక్క ఇంకా కూడా మీరు ఎవ్వరు మనం అటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేసిన దానికి మనం చేయొద్దు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తల లెక్క ఉండాలంటే ఉంటున్నాం. కానీ వాడు ఉట్టి మేము అక్క నిన్న చెప్పేటప్పుడు మీరు గమనించారో లేదో, వాళ్ళకు ఒక బ్యాచ్ ఉంటుంది, వాళ్ళు సోషల్ మీడియా బ్యాచ్ ఉంటుంది, లొల్లి పెట్టే బ్యాచ్ ఉంటుంది. ఆ బ్యాచ్ రేపటి నుంచి ఏం చేస్తాం మేము ఉంటామని అక్కనట్లా మాకు చెప్పమనండి. ఒక మాట చెప్తే ఆ మ్యాచ్ బాక్స్ స్టార్ మళ్ళీ సిటీకి రాడు. ఇప్పుడు మేము కూడా కట్టర్ కార్యకర్తలేం కదా. అడుగుంటారా మీరు హరీష్ రావుని? అడుగుంటారు అదే హరీష్ రావు తోపు ఆవేది రబ్బర్ బుల్లెట్ అంటుంటే వాడు ముందు నుంచి కూడా అన్న మీకు నేను మీడియా మిత్రులకు అందరికీ నేను సహృదయంగా నేను కోరుకుంటున్నాను ఏంటంటే మీరు హరీష్ రావుని బయట పెట్టండి. హరీష్ రావు ఒక చరిత్ర బయటికి తీసుకోండి. హరీష్ రావుకు పెగ్గులు కలిపే బాధ్యత ఉంది, కాదంటలేము. లక్కీలీగా ఆయన ఒక ఎంపీ లెక్క అయ్యిండా, ఎమ్మెల్యే లెక్క అయ్యిండా, మినిస్టర్ అయ్యిండా, సరే రాజకీయ జీవితం మాకు అవసరం లేదు. ఉద్యమ సమయంలో ఏం చేసిండు? ఆయన పాత్ర ఏంది? పెట్రోల్ పోసుకుండు, అగ్గిపెట్టె దొరకలేదు.
ఆయన వల్ల ఎంతమంది చచ్చిపోయారు భావోద్వేగానికి గురయ్యి. అదొక లాస్ అయిపోయింది. నీ వల్ల ఏముంది? ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, పక్క రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డి వచ్చిండు, నీ కొంత నీ ఉన్న కాన్స్టిట్యున్సీలా నీ నియోజకవర్గం నిన్ను విలువకుండా 2 గేట్ ఎత్తిపిచ్చిండు జగన్తోని. ఇప్పుడు ములాఖాత్ ఉంది నాకు రేవంత్ రెడ్డి తోటి ఇంటర్నల్గా ఉన్నాయనేటువంటి కామెంట్ కవిత చేశారు. సో వాటికి సంబంధించి నిజంగా మీరు నిజంగా అట్లా ఉందనుకుంటున్నారా? రేవంత్ రెడ్డితో ఈయన ములాఖాత్ అయినా కలిసిపోయిందా లోపల? ఇప్పుడు హరీష్ రావుకు నేను అంటే బాగుండదు కానీ, అంటే పార్టీ మనం ఉన్నాం కాబట్టి ఒక మాట అంటే మంచిగా అనిపిస్తలేదు కానీ, అది ఒక ఆడపిల్లని అన్నందుకు మాకు బాధ అనిపిస్తుంది. నిన్న అక్క కూడా ఎంత భావోద్వేగానికి గురై మా ఫాదర్ని ఇట్లా అన్నాడని హరీష్ రావు అంటే 110% ఇది హరీష్ రావు ఒక్కడు చేసి ఒక్కడితో ఉన్నంత ధైర్యం లేదు ఆయనకు. ఇది అయిపోతే ఇది నెగిటివ్గా అయితే కూడా ఏమవుతుంది అనే ఒక స్టాండ్తోనే సీఎం రేవంత్ రెడ్డితో 110% కలిసి ఉన్నాడు. ఆయనకు ఒక పెద్ద చేయి అడ్డం ఉంది కాబట్టే ఇవన్నీ చేస్తుండే, లేకుండా అంత ధైర్యం ఎక్కడదండి? ఆయన ఒక్కడే కదా సింగిల్ పర్సన్. హరీష్ రావు ఎవరు? సింగిల్ పర్సన్. కవితకి ఏంది? యూనివర్సల్ పర్సన్. ఇప్పుడు మాకు సౌత్ ఆఫ్రికా, యుగాండా, ఆస్ట్రేలియా, యూకే, అమెరికా, లండన్ అన్నిట్లలో మాకు అధ్యక్షులు ఉన్నారు. ఇప్పుడు మేము పార్టీ కాకుండా ఫండింగ్ చేశారు హరీష్ రావు ఒక 20 నుంచి 25 మందికి సపరేట్గా. సో దాని వెనకాల కుట్ర ఉంది అనేటువంటిది నిజంగా దానికి సంబంధించి. ఇప్పుడు ఫండింగ్ చేస్తాడైనా ఏమైనా చేస్తాడు, అన్ని చేయగలుగుతాడు. ఆయన కుట్రలో స్టార్ అయినా, అందుకే ఆయన పేరు శకుని స్టార్. అన్న నేను ఏమంటున్నా, మేము చెప్పడం కాదు, మనం ఊహించుకోవడం కాదు. ఉద్యమంలో ఉద్యమకారులు చచ్చిపోయారు కదా ఆయన వల్ల. ఆయనకు తెలుసు మనిషిని ఎక్కడ పొగ. ఇప్పుడు జరిగింది కూడా అదే కదా. ఆయన పొమ్మన లేక పొగబెట్టి ఇంట్లో కుటుంబాన్ని దేవుళ్ళ లాంటి కేసీఆర్నే మనోద్వేగానికి గురి చేసి వాళ్ళకి కొట్లాడలో పెట్టి జరిపేంత స్టార్ అయిపోయింది ఆయన. ఆయన అనుకుంటుండే కానీ రేపు నేను సీఎం అవుతా, లేకుంటే ఈ రేవంత్ రెడ్డి నన్ను కాపాడుతాడు, నాకు రాజకీయ భవిష్యత్తు ఎక్కడనే ఉంటుంది కానీ. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కూడా నేను ఒకటే అంటున్నాను ఏంటంటే, అక్క అనేది జరిగిపోతే బీఆర్ఎస్ పార్టీ రేపు ఎంత బాధపడుతుంది అంటే, కవిత గారిని మేము ఎందుకు వద్దనుకున్నాం అనే రోజులు దగ్గరలో ఉన్నాయి. అది మేము ఏందో చూపిస్తాం. ఇప్పుడు కొద్దిసేపు అయినాక మా కార్యకర్తతో అక్క మాట్లాడినాక మాకు ఎటువంటి సూచనలు ఇస్తాం, సూచనల ప్రకారం 110% తెలంగాణలో హరీష్ రావు అది రబ్బర్ బుల్లెట్ అని మేము ప్రూవ్ చేస్తాము. ఇన్ని రోజులు కేసీఆర్ గారి అభిమానంతో మేము ఏం సపోర్ట్ చేయలేదు కానీ, ఇప్పుడు మేము ఆయన ఏం చేయాలనో అది 110% చేసి చూపిస్తాము. తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి స్టేట్ ప్రెసిడెంట్ క్రిస్టియన్ అండ్ మైనారిటీకి సంబంధించి డేవిడ్ రాజ్ చెప్తా ఉన్నటువంటి అంశం ఇది. హరీష్ రావు కుట్రదారుని ముందే గమనించారు, కాకపోతే ఇన్ని రోజులు పేర్లు చెప్పలేదు, పార్టీ అలర్ట్ కాలేదు. సో ఫ్యూచర్లో కవిత జాగృతి అధ్యక్షురాలుగా మాకు పిలుపునిస్తే హరీష్ రావుని హైదరాబాద్లో కూడా తిరగనివ్వమనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు వల్కేడ్కర్, హైదరాబాద్, జాగృతి ఆఫీస్.